లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. చిన్నారుల వెయిట్ గెయిన్ సిరీస్ డే 23కి సాదర స్వాగతం అండి. చిన్నారులకి సంబంధించిన హోమ్ రెమెడీస్, హెల్త్ టిప్స్, అలాగే హెల్తీ రెసిపీస్ మీరేమి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ అమ్మ చిట్కాలు ఛానల్ని సబ్స్క్రైబ్ అవడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఈరోజు వెయిట్ గెయిన్ రెసిపీ వచ్చేసరికి చిన్నారులకి ఎవరికి అయితే బనానా నచ్చుతుందో 100% ఈ రెసిపీ వాళ్ళకి పెట్టాలన్నమాట. ఈజీ వేగా వెయిట్ గెయిన్ అవుతారు, అలాగే చిన్నారులు కూడా ఎమ్ అని తినేస్తూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. 100% మీరైతే దీన్ని ట్రై చేయొచ్చండి. మీకు బెస్ట్ రిజల్టే ఇస్తుంది, అదైతే నా హామీ. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దామా? వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండొద్దే. లెట్స్ గో స్టార్టెడ్. ఇది తయారు చేసుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని తీసుకుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక అరటిపండు ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా. అలాగే మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ పీనట్స్ బటర్ను కూడా యాడ్ చేయాలండి. పీనట్స్ బటర్ ఎలా తయారు చేసుకోవాలి అని తెలిస్తే ఓకే, తెలియకుండా ఉన్నట్లయితే కనుక ఆల్రెడీ ప్రీవియస్ డేస్లో నేను ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను అనమాట, ఈ పీనట్స్ బటర్ని ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆ వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తానండి, ఒక్కసారి చెక్ చేయండి. పీనట్స్ బటర్ మీ చిన్నారులకు పెట్టడం వల్ల హెల్దీ వేగా బోన్ వెయిట్ని పెంచుకోవచ్చు. తద్వారా ఏంటంటే మన చిన్నారులు ఈజీగా వెయిట్ గెయిన్ అయితే అవుతారనమాట. అలాగే తగినంత పాలను కూడా పోసుకోండి. నేనైతే 1/4 కప్పు పోసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకుందామండి. మీరు చూస్తున్నారు కదా, ఇలా ప్యూరీ ఫార్మాట్లో వస్తుందన్నమాట. మీకు ఒకవేళ గట్టిగా ఉందనుకోండి, అప్పుడు మీరు పాలని పోసుకోవచ్చు. నేను కాచి చల్లార్చిన పాలను మాత్రమే ఉపయోగించాను ఈ రెసిపీలో. మీరు కూడా అవే ఉపయోగించండి, చిన్నారులకి కోల్డ్ లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. సో మీకు ప్యూరీ కనుక మరీ గట్టిగా ఉంటే చిన్నారులు తినరు అని అనిపించినట్లయితే కొద్దిగా మీరు మిల్క్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఎక్స్ట్రాగా మీరు స్వీట్నెస్ ఏమీ యాడ్ చేయవసరం లేదు, ఎందుకంటే న్యాచురల్ స్వీట్నెస్ బనానా ఉంది కదా, అది మన చిన్నారులకి సరైపోతుందనమాట. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండొద్దు. ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా టైం ఉంటే గోత్రూ అవ్వండి. మీ చిన్నారికి సంబంధించిన వీడియోసే ఉన్నాయి అని అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ అవడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అమ్మ చిట్కాలు బై దీప్తి శ్రీ.